పారిపోవటానికి ఇటెందుకు దారి అటువైపు కదా. ఓ ఏంటి నగలు బ్యాగు చేతిలో అసలు డబ్బు లేదు, అందుకే దారి ఖర్చుల కోసం డబ్బులు కూడా తీసుకున్నాను. బ్రిలియంట్ కదా నేను. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మమ్మ దగ్గర నాకు వాటా ఉందిగా. వాటా ఉంది, వెళ్లేదారంతా అడవి, ఎలుగు చిరుతలుంటాయి. డబ్బిస్తే వదిలేస్తాయా? ఇది నువ్వు తీసుకో. వెళ్దామా? వెయిట్ చేయి, చెప్తానుగా. హరీష్ అసలు ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు 15 రోజులు పరిచయం చెప్పి వెళ్ళిపోయాడుగా, వాడి గురించి ఎందుకు ఇప్పుడు? ఆ 15 రోజులకే నా కోసం వచ్చాడు కదా. వాడి గురించి నీకు తెలీదు. నేనెంత చీకొట్టినా సరే నా కోసం వస్తాడు. కానీ అటువంటి పని ఏమీ చెయ్యకూడదు అని అతి తెలివి ప్రదర్శించకుండా ఊరెళ్ళిపోమని నేను నాగ్గా చెప్పి పంపించేశాను. నేను చెప్పింది వాడికి క్లియర్గా అర్థమై ఉంటుంది. సౌమ్య అతి తెలివి ప్రదర్శించకుండా బుద్ధిగా ఊరికెళ్ళిపోమని చెప్పింది కదా, దానికి ఏంటి అర్థం? నేనంతగా చదువుకోలేదు, నువ్వే చెప్పరా. ఏదో ఒక విధంగా నన్ను వచ్చి కాపాడు అని తను కోడ్ వర్డ్లో చెప్పింది. రే నీకు ఇంకా బుద్ధి రాలేదట్రా? అదేంట్రా కోడ్ వర్డ్? అది నీకు అర్థం కాదు మావా, అది ఓన్లీ లవర్స్ కోడ్. నాకు సౌమ్యకి మాత్రమే అర్థం అవుతుంది. నేను వెళ్ళి తనని కాపాడుతాను, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఊరికెళ్ళు. రే కాపాడాలనుకుంటే అక్కడే కాపాడొచ్చు కదరా. అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తానంటావేంట్రా? నీకెవ మావా నీకు ఒక మ్యాటర్ చెప్పనా? తీరా నొప్పిగా ఉంది. ఓకే నీకు ఒక మ్యాటర్ చెప్పనా? చెప్పి చావు. ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతగానవాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోక్ కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎదవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని ఎప్పటికీ వదిలిపెట్టడు, అలాగే నమ్మొచ్చిన ఫ్రెండ్ని వదిలిపెట్టడు. నిన్ను కాపాడడానికి రా అక్కడి నుంచి కిందకు వచ్చాను. ఈ దెబ్బలు చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇటువంటి పంచ్ డైలాగ్స్ తోనే ఇలా పంచర్ చేసేసావు కదరా. రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. నువ్వు క్షేమంగా ఊరికెళ్ళి మావా, నేను వెళ్ళి తను కాపాడతాను. రే ఒంటరిగా వెళ్ళకరా, మన ఊరి ఎమ్మెల్యేని తీసుకెళ్లి పంచాయతీ పెడదాం రా. ఆలోగా బలవంతంగా పెళ్లి చేసేస్తారు. అయ్యో నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా డేంజర్ రా. మన ఊరికి వెళ్ళిపోదాం రారా. రే రే మావా చెప్పరా, వినపడుతోంది. ఎలాగో వెళ్తున్నావు కదరా, దీన్ని తీసి వెళ్ళరా. నొప్పిగా ఉంది. తీలేదా దాన్ని? తీలేదురా. బాగుంది మావా, ఉంచుకో. రే ఎగతాళిగా ఉందా నీకు? రే ఇంకో జన్మ అంటూ ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా చెయ్యండి రా. చూస్తావా? ఆ యముడి విగ్రహం వెనక్కి వెళ్తే మన అడవిలోకి వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకొని యముడిని మనసారా వేడుకో, కోరుకున్నది జరుగుతుంది. నేను ఈ ఊరు వదిలి ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలి. ఈ పెళ్ళి అస్సలు జరగకూడదు. బంగారు కోడి, యముడు నీ కోరిక విన్నాడు. గోదావరి, బంగారు కోడిని తీసుకురా. రేయ్ హెల్మెట్ తీరా. తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఏంటి తొందర? అంత ఇష్టమా బంగారు కోడి? చూసి తెలియట్లేదా, వదిన పారిపోవాలనుకుంది. అవునా? నిజమా బంగారు కోడి? ఓ దారిలో సేఫ్టీ గన్ను, ఊరికెళ్ళడానికి డబ్బులు నగలా? సూపర్గా కొట్టేసింది కదరా. ఎంతైనా మా అక్క కూతురు కదా, మా రక్తమే కదా ఉంటుంది. మన జాతిలో అమ్మాయిలు కుర్రాల మనసుని మాత్రమే దోచుకోవాలి, సొమ్ముని కాదు. ఏం పురుషోత్తం? అవును అవును. ఏంటి గోదావరి, తనకి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తున్నావా లేక హెల్ప్ చేస్తున్నావా? రే ముయిరా,
పెళ్లి కూతురు ఈ విధంగా రాత్రుల్లో తిరగకూడదు. తీసుకున్నా. నేను నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నాను కదా, ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు అడిగేది న్యాయమే, నీకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ మీ మావయ్య సమాధానం చెప్పే మూడ్లో లేడుగా. నువ్వు 2 విషయాలు మర్చిపోయావు. ఇది యమసింగపురం, నేను యముడిని. తీసుకుపో. బావా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు తప్పు చేస్తున్నారు. అది మీకే తెలుస్తోంది. తీసుకుపోమ్మని చెప్పాను. బావా, తను ఇంకొకరిని ఇష్టపడింది కాబట్టి అతనికి సొంతమైన పిల్ల. ఇంకొకరికి సొంతమైన పిల్లని కోరుకోవడం తప్పు బావా. కామెడీ ఇది. వాడికి నా బంగారు బుజ్జి చిలక, నా రామచిలక ఇప్పుడు మాటలు నేర్చింది. ఇది యముడు మీద వేసిన ఒట్టు. 14 ఏళ్ల క్రితం నాకు నిశ్చయమైన పిల్ల నా పెళ్ళాం. తాళి కట్టడం కేవలం లాంఛనం. పో. ఏంటి నువ్వు మాట మాటికి పెళ్ళం పెళ్ళం అంటున్నావు? నేను అప్పుడు చిన్నపిల్లని. మీరే ఒట్టేసుకుని మీరే నిశ్చయం చేసుకుని నన్ను పెళ్ళం అంటున్నావు. సిగ్గులేదా నీకు? ఏయ్, బావని మర్యాద లేకుండా మాట్లాడితే ఇంకొకసారి చెప్పను. నేను మాట్లాడుతున్నా. గోదావరి, బావా, యముడి మీద ఒట్టు కాదు. యముడే అయినా సరే ఇష్టం లేని పిల్లకి బలవంతంగా తాళి కట్టడం తప్పు బావా. అది మీరు చేయకూడదు. నేను సమాధానం చెప్పే మూడ్లో లేను. తన్ని తీసుకెళ్ళమని చెప్పాను. 14 ఏళ్ల 15 రోజుల అనేది ముఖ్యం కాదు బావా. తను వాడినే ఇష్టపడుతోంది. మీరు చేస్తున్నది యముడి మీద వేసిన ఒట్టు కోసం కాదు, అతని మీద ఉన్న అసూయతో అని ఒప్పుకోండి. ఏంటి ఏంటి ఊరికే 14 ఏళ్ళు 15 రోజులు అంటున్నారు? ఈ 15 రోజులు తన అందం చూసి ఇష్టపడి వెంట తిరుగుంటాడు. తను కురూపి అయినా నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకునేవాడిని. రెండిటికి తేడా ఉంది. తీసుకుపో. పో. వెళ్ళమని చెప్పాను. రావెళ్దాం. అన్నా, నిన్న విషయం కనిపెట్టానా? గోదావరి నిన్ను ట్రై చేస్తోంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. కొంచెం లేట్గా చెప్పుంటే పర్వాలేదా అన్నా? ఇప్పుడు చెప్తున్నాను, నేను పక్కనుండగా నా విలువ నీకు తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండన్నా. వస్తాను. పో. మళ్ళీ రాకు. ఏమిట్రా, నువ్వేమైనా చెప్పాలా? మన జాతిలో ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం తప్పన్నా. చేస్తున్నారా? అందరూ అలా నించున్నారండి. తొందర పని చేయండి. ఎదవా, ఆ చిన్న నాయన పిల్లిరా, ఎక్కడ వెళ్ళిపోయాడు వాడు? ఏంటో దిక్కులు చూస్తారు, పోడ్రా. నువ్వు వెళ్ళు. కళ్ళు మూసుకొని యముడిని మనసారా వేడుకో. తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. నిన్న కూడా ఇదే అన్నావు. వెళ్ళు అంకుల్. అంకుల్, ఒక ప్లాన్. నువ్వు వేసే ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కదమ్మా. అందుకని ప్లాన్ వేయకుండా వదిలేయలేం కదా అంకుల్. అందుకే నైట్ ఒకటి ఆలోచించాను. చెప్పు, ఏం ఆలోచించావు? అమ్మమ్మ వద్దని చల్లగా చెప్పమ్మా. ఉండు, పెళ్ళయ్యాక మాట్లాడదాం. అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది అన్యాయంగా ఉంది. అంకుల్, నువ్వు ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి నాకు స్కెచ్ చేస్తున్నావు. ఇలాంటివన్నీ నాకు అలవాటు అలా ఏం అవ్వకండి అంకుల్. లేదమ్మా, తప్పకుండా లేదు. ఏదైనా అవుతుంది. నేను నిచ్చెనెక్కడానికే భయపడతాను. నువ్వు దానివి. అంకుల్, మీ కూతురు జీవితం గురించి ఆలోచించండి. చెప్పేమ్మా, నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయమ్మా. అయ్యయ్యో.
రే ఆచారం, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ వంట దగ్గర ఎవరు లేక నేను కష్టపడుతుంటే వచ్చి సాయం చేయొచ్చు కదా. పోయా. ఏంట్రా ఇది మర్యాద లేకుండా? నీకన్నా వయసులో పెద్దోండ్రా. పోర్రా. చిన్నయ్యన్రా. వెళ్తావా తన్నులు తింటావా? పోరా పోరా.